కామెంట్లో అడిగాడండి. సో ఏంటంటే, సార్ ఒకసారి మీరు సిఎస్సి గురించి మాకు ఫుల్ ప్లెజ్డ్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగారు. సో తన కోసం మీ వీడియో అండి. సో ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది యాక్చువల్‌గా నేను చదివింది కూడా సిఎస్సి డిపార్ట్మెంటే. సిఎస్సి తర్వాత ఎంటెక్ చేశాను. ఆఫ్టర్ దట్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ప్రెజెంట్ ఏంటంటే దీని గురించి నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఈ వీడియోలో మీకు ఫుల్ ప్లెజ్డ్‌గా నేను సిఎస్సి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇందులో మెయిన్ వీళ్ళకి కొన్ని కోర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఏంటి సార్ అంటే కొన్ని ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కొన్ని సబ్జెక్ట్స్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి త్రూ అవుట్ ఫైనల్ ఇయర్ మీద వీళ్ళు మొత్తం 48 సబ్జెక్ట్స్ వరకు అంటే 48 సబ్జెక్ట్స్ అవుతారండి. అంటే నేనేమంటానంటే వీళ్ళకి యూజ్ఫుల్ అయ్యే సబ్జెక్ట్స్ మొత్తం త్రూ అవుట్గా ఒక 5 సబ్జెక్ట్సే. అవి ఏంటి అనే దాని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఫస్ట్ పీపీఎస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు మేము చదివేటప్పుడు దాన్ని సి లాంగ్వేజ్ అన్నారు. ఇప్పుడు పీపీఎస్ అంటే ప్రిన్సిపల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అది సి. ఓకే, ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. తర్వాత నెక్స్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అడ్వాన్స్డ్గా డెవలప్ చేసింది C++. తర్వాత ఈ C++ వచ్చేసి మనకి ఎక్కువగా డేటా స్ట్రక్చర్లో యూజ్ చేస్తారండి. ఈ డేటా స్ట్రక్చర్లో విత్ C++ లాంగ్వేజ్ని మనకి ల్యాబ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనకి C++ తర్వాత జావా. సో జావా తర్వాత పైథాన్. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ లెవెల్స్ అనమాట. ఓకే రైట్. సో ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి డేటా స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో ఇది కూడా వీళ్ళకి కోర్స్ సబ్జెక్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్ కోర్ సబ్జెక్ట్ ఇంకేంటంటే మనకి ఎస్సీ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇది కోర్ సబ్జెక్ట్. తర్వాత సో మనకి ఎస్సీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెబ్ టెక్నాలజీ డెవలప్మెంట్. సో WT అంటారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ వెబ్ టెక్నాలజీని యూజ్ చేసే మనకి ఫ్లిప్కార్ట్ లాంటి యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తారు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ అనేది క్లయింట్ సైడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ దట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. సో దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్ హ్యాస్ టు మెయింటైన్ డేటాబేస్. అంటే డేటాబేస్ అనేది మెయింటైన్ చేయాలి. అందుకే మనకైతే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సబ్జెక్ట్ని ఇందులో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ 5 సబ్జెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఈ సిఎస్సి డిపార్ట్మెంట్లో ఈ 5 సబ్జెక్ట్స్ 6 or 5 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఈజీగా మనకి దట్ మీన్స్ సాఫ్ట్వేర్ జాబ్ని క్రాక్ చేస్తారు. ఇంటర్వ్యూస్ అనేది ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ రిలేటెడ్గా ఎంత ఏ డెవలప్మెంట్ అయినా సో ప్రోగ్రామ్ కోడ్ అనేది ఎవరిగ్రీన్ అండి. కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరిగ్రీన్. ఎందుకంటే ఆ ఏ లాంటిది డెవలప్ చేయాలంటే కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కావాలి. రైట్. సో అందుకే ఏంటంటే మనకి కోడింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అందుకే మనకి ఇందులో ఏంటంటే ఎవరైతే కోడింగ్ మీద డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి మనకి ఫస్ట్ సాఫ్ట్వేర్లో వచ్చే జాబ్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అండి. ఇది ఒక రోల్. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ వచ్చేసి అందులో మనకి ప్యాకేజ్ వచ్చేసి 4 to 6 lakhs or 7 lakhs ఉంటుందండి, అంటే నియర్గా. తర్వాత నెక్స్ట్ మనకి AI and ML ఇంజనీర్ అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేస్తారు. సో ఇందులో వచ్చేసి మనకి మొత్తం అల్గారిథమ్స్ అండ్ డీప్ లెర్నింగ్, సో దీనికి రిలేటెడ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 8 to 20 lakhs per annum అనేది ఎక్కువ హై పెయిడ్ శాలరీస్ అండి. తర్వాత నెక్స్ట్ మనకి డేటా సైంటిస్ట్. ఇందులో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ కొంచెం కాంప్లెక్స్ డేటా సెట్ని మెయింటైన్ చేయడానికి వీళ్ళు డేటా అనలిటికల్ అని చెప్పేసి ఒకటి జాబ్ అవుట్ ఉంటుంది. సో అందులో కూడా మనకి 8 to 15 lakhs per annum అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ మీకు క్లౌడ్ డెవాప్స్ ఇంజనీరింగ్. క్లౌడ్ డెవాప్స్ ఇంజనీరింగ్లో ఏంటంటే మనకి డెవాప్స్ అంటే ప్రాసెస్ అండి. ప్రాసెస్ అంటే ఏం లేదు, మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా ఒక్కసారి ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు వర్క్ చేసే పర్సన్స్కి మిస్అండర్స్టాండ్ కాకుండా ఒక అడ్మిన్ ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అందుకే దీనికి డెవాప్స్లో మనకి సింబల్ ఇన్ఫినిటీ సింబల్లో ఉంటుందండి అది. సో దాన్ని ప్రాసెస్ అందులో ఏంటంటే మనకి లైఫ్ సైకిల్స్ అంటారండి. అందుకే SC అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సిఎస్సి డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది. సో దానికి రిలేటెడ్గా ఇది ప్రాసెస్ అనే ఒక వర్డ్ని యూజ్ చేసుకుంటూ అందులో మిస్కమ్యూనికేషన్స్ కాకుండా వాళ్ళకి యూజ్ చేసే జాబ్స్ వచ్చేసి డెవాప్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సైబర్ సెక్యూరిటీ అండి. సో ప్రజెంట్ నౌ ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగితే
అంత క్రైమ్ అనేది ఎక్కువ అవుతుంది. ప్లస్ ఎందుకంటే మనకి హ్యాకర్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే టెక్నాలజీని ఈజీగా వాళ్ళు మేబీ ఎందుకంటే హ్యాకింగ్ చేసే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. సో దాన్ని మనం ఏంటంటే టెక్నాలజీని కాపాడుకోవాలి అంటే మన సర్వర్స్ని కాపాడుకోవాలంటే సమ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెక్యూరిటీ అనేది మనం ప్రొవైడ్ చేయాలంటే అందులో మనకి సైబర్ సెక్యూరిటీ అనేది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ రూల్ అండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా మంది మనకి గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్గా సిఎస్సి డిపార్ట్మెంట్ లేవు అని అంటారు, కానీ బట్ ఉన్నాయి. ఓకే, బట్ ఏంటంటే ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అది ఎప్పుడు పడుతుంది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను కొన్ని సైట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సైట్స్ ఏంటంటే ఒకటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, దీన్నే సిడిఏసి అనే ఒక చిన్న షార్ట్ కట్ వేలో పిలుస్తారు. సో ఇందులో కూడా మనకి కెరీర్ పేజ్ అని ఒకటి ఉంటుంది. అందులో మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది మనకి ఉన్నాయా లేదా ఎప్పుడు పడుతుంది అంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత మీకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్నే SAIL, ఇందులో కూడా కెరీర్ పేజ్లో పోతే మనకి దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా మీకు నోటిఫికేషన్స్ ఎప్పుడు పడినా కానీ చూసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు సిఎస్సి డిపార్ట్మెంట్. తర్వాత నెక్స్ట్ కోల్ ఇండియా లిమిటెడ్లో CIL అని చెప్పేసి అని అంటారు. తర్వాత నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఆర్గనైజేషన్, దీన్నే DRDO. దిస్ ఈజ్ వెరీ ప్రెస్టేజ్ అండి ఇది జాబు. ఎందుకంటే ఒక సైంటిస్ట్ బేస్డ్ అప్ అందరి మనకి ఆ PhD రిలేటెడ్ కూడా వీళ్ళు అందులో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీన్నే ECIL అని అంటారు. ఓకే, ఇందులో కూడా మనకి కంప్యూటర్ రిలేటెడ్గా ఉన్న జాబ్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇందులో కూడా BPCL. ఓకే, తర్వాత నెక్స్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, CBIలో కూడా మనకి సిఎస్సి రిలేటెడ్ కొన్ని కంప్యూటర్ బేస్డ్ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ IP అండి, ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఇందులో కూడా మనకి ఇందులో ఎంప్లాయ్మెంట్ పేజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ LTD సమ్ లిమిటెడ్, దాన్ని మీకు ఆల్రెడీ నో దట్ IOCL అని చెప్పేసి ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి CBI ఆల్రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్, దాన్ని HEC అని అంటారు. తర్వాత నెక్స్ట్ ONGC, ఆయిల్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్స్ లిమిటెడ్. ఓకే, ONGC అని చెప్పేసి ఇందులో కూడా జాబ్స్ అనేది పడతాయి. నెక్స్ట్ వైజాగ్ స్టీల్. సో ఇవి అన్నీ కూడా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని జాబ్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే ఒకటి ఉంది గేట్ అండి, గ్రాడ్యుయేట్ సంబంధించిన గ్రాడ్యుయేట్ యాప్ట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకి ఒక నేషనల్ లెవెల్లో ఒక గేట్ అనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఇప్పుడు నేనేమంటానంటే అంతకుముందు మేము చదివేటప్పుడు ఓన్లీ వన్ టైమే మేము అప్లై చేసేవాళ్ళం, దట్ మీన్స్ మాకు ఎలిజిబిలిటీ. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవగాహన ఉండాలని చెప్పేసి థర్డ్ ఇయర్లో కూడా వాళ్ళు ఎలిజిబుల్ అండి, వాళ్ళు రాసుకోవచ్చు థర్డ్ ఇయర్ కూడా. సో థర్డ్ ఇయర్లో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఇయర్లో కూడా వాళ్ళు రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే థర్డ్ ఇయర్లో కింద క్వాలిఫై అయితే వీళ్ళు డైరెక్ట్గా మనకి ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే వీళ్ళు గేట్, దట్ మీన్స్ త్రూ వాళ్ళకి అప్లికేషన్ బేస్డ్ ఆన్ దట్ ర్యాంక్ని బేస్ చేసుకొని వాళ్ళు MTech ప్లస్ ఎట్ ది సేమ్ టైంలో వాళ్ళు ఏమవుతుందంటే PhD కూడా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. అంటే వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది PhD డైరెక్ట్గా గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటికల్గా వీళ్ళు PhD కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఈ అవకాశం అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు గేట్ కింద క్వాలిఫై అయితే సో డైరెక్ట్గా మనకి గవర్నమెంట్ అనేది స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. అది 60,000 45,000. సో మీరు ఒకసారి సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, గవర్నమెంట్ దోస్ హూ ఆర్ క్వాలిఫైడ్. ఓకే, ప్లస్ గేట్ క్వాలిఫై అవ్వడం MTech మనకి 5 yearsలో ఉన్నాయి, MTech ప్లస్ PhD. దెన్ ఆటోమేటికల్గా 5 years విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 yearsలో మీకు ఆటోమేటికల్గా ఏమవుతుందంటే PhD కంప్లీట్ చేస్తారు. సో దట్ ఈస్ వెరీ గ్రేట్. ఓకే, అంటే ఈ ఆపర్చునిటీ అనేది ఇచ్చారనమాట. సో సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన చదువుకునే పిల్లల వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సిఎస్సి రిలేటెడ్గా సాఫ్ట్వేర్ జాబే కాదు, సో సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఏమైనా జాబ్స్ ఉన్నాయా, ప్లస్ ఒకవేళ వీళ్ళు ఏదైనా క్వాలిఫై అయితే ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి వచ్చి ఒకవేళ స్కాలర్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ అనేది చేస్తున్నారా. సో ఇది ఈ టైప్ ఆఫ్లో గేట్ అనేది క్వాలిఫై అయిన పర్సన్స్కి.
వాళ్ళకి చాలా బెటర్. సో థర్డ్ ఇయర్లో రాసుకోవచ్చు, ఫైనల్ ఇయర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ గేట్ తర్వాత ఏంటంటే గేట్ క్వాలిఫై అవ్వాలంటే వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన కోర్ సబ్జెక్ట్తో పాటు ఇంకొక 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి సి లాంగ్వేజ్, C++, జావా, పైథాన్, తర్వాత నెక్స్ట్ DBMS, తర్వాత నెక్స్ట్ WT వెబ్ టెక్నాలజీస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి SE సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లాట్ అండ్ ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్ అండి. ఫ్లాట్ ఆర్ కంపైలర్ డిజైన్. సో ఈ అన్ని సబ్జెక్ట్స్ని మిక్స్ చేస్తే దెన్ ఆటోమేటికల్గా వీళ్ళు గేట్ అనేది ఈజీగా క్రాక్ చేస్తారు. వీళ్ళు ఈ 6 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే గేట్ అనేది సెకండ్ పేపర్లో వాళ్ళకి కోర్స్ రిలేటెడ్గా ఇది ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో వచ్చేసి వీళ్ళకి సమ్ అథమెటికల్, రీజనింగ్, వెర్బల్, నాన్ వెర్బల్ సో అవి అనేది వాళ్ళకి ఎగ్జామ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆటోమేటిక్గా అందరూ నేర్చుకునేదే. సో నేను అనుకుంటాను ఏంటంటే సిఎస్సి అనేది నాట్ ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్, సో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళన్నిటి కూడా ఎలిజిబుల్ పర్సన్స్ వీళ్ళందరూ. నెక్స్ట్ మనకి గేట్ కూడా ఏంటంటే దీని ఆటోమేటిక్గా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను చెప్పేది ఇది. సో పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది వన్స్ ఒకసారి సిఎస్సి డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత నా వీడియో అనేది ఒకసారి చూడండి, దెన్ మీకు ఈజీగా దాని గురించి పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.